ఓ పిచ్చి కథ. ఒక రైతు కుటుంబంలోని స్త్రీ గురించి. ఒకసారి రోజంతా కష్టపడి పనిచేశాక ఆమె పొలంలో పనిచేసి వచ్చిన మగవాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళ ముందర ఒక పెద్ద ఎండుగడ్డి మోపును తినమని ఉంచింది. వాళ్ళకి ఒళ్ళు మండింది. నీకేమైనా పిచ్చేమైనా పట్టిందా అని అడిగారు. దానికి ఆమె, అరే, మీరు దాన్ని గమనిస్తారని అనుకోలేదే. మీకోసం గడిచిన 20 ఏళ్ళుగా వంట చేసి పెడుతున్నాను. ఇన్నాళ్లలో ఎన్నడూ మీరు నేను వండిస్తున్నదేమిటో గమనించలేదు. నేను వండిన పదార్థాలు బాగున్నాయని కానీ బాగాలేవని కానీ అనలేదు. అటువంటప్పుడు ఇన్నాళ్ళు మీరు ఎండుగడ్డి తినడం లేదని నేనెలా అనుకుంటాను అని అంది. అందుకని ఫ్రెండ్స్, మన భార్య, మన అమ్మ, ఎవరైనా కావచ్చు, మన కోసం ఆకలి తీర్చడానికి ఎంతో కష్టపడతారు. ఆ వంటలు బాగున్నాయో లేదో చెప్పండి. బాగున్నాయంటే బాగున్నాయని వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి. అప్పుడు వాళ్ళు మరింత ఉత్సాహంతో మన కోసం కావాల్సినవన్నీ చేసి పెడతారు. థ్యాంక్ యూ.